జై భీమ్ పార్టీ చీఫ్ జడ శ్రవణ్ కుమార్ పై కేసు నమోదైంది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై జడ శ్రవణ్ కుమార్ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం సీసలి గ్రామానికి చెందిన తోట ఫణిబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏలూరు బహిరంగ సభలో మత విద్వేషాలు రెచ్చగొట్టారంటూ కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. జడ శ్రవణ్ కుమార్ పై కాళ్ల పోలీసులు కేసు నమోదు చేశారు. జై భీమ్ పార్టీ చీఫ్ జడ శ్రవణ్ కుమార్ పై కేసు నమోదైంది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై జడ శ్రవణ్ కుమార్ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం సీసలి గ్రామానికి చెందిన తోట ఫణిబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏలూరు బహిరంగ సభలో మత విద్వేషాలు రెచ్చగొట్టారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. జడ శ్రవణ్ కుమార్ పై కాళ్ల పోలీసులు కేసు నమోదు చేశారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భార్గవ్ లైవ్ లో అందిస్తారు. భార్గవ్, జడ శ్రవణ్ కుమార్ పై కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. జడ శ్రవణ్ కుమార్ ఏమని కామెంట్స్ చేశారు రఘురామకృష్ణంరాజుపై? జడ శ్రవణ్ కుమార్ ఏలూరులో ఉన్నటువంటి దళిత క్రైస్తవ సమర శంకారావు బహిరంగ సభలో చేసినటువంటి వ్యాఖ్యలు అటు త్రిబుల్ పై చేసినటువంటి వ్యాఖ్యలు కానీ మరోవైపు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ కూడా ఈ రోజు కాళ్ల పోలీస్ స్టేషన్ లో త్రిబుల్ అభిమాని ఫణికుమార్ చేసినటువంటి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే జడా శ్రవణ్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు కనుక మనం చూసుకుంటే ప్రధానంగా త్రిబుల్ ను టార్గెట్ చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. త్రిబుల్ అనేది కూడా ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఇక్కడ ఉన్నటువంటి ఆ త్రిబుల్ ఎక్కడ భవిష్యత్తులో పోటీ చేసినా కూడా తను ఆయనపై పోటీ చేసి గెలుస్తాం, లేదంటే అక్కడ పోటీకి పెద్ద ఎత్తున కూడా తాము వ్యతిరేకంగా ప్రచారం చేస్తాము, ఆయన ఓడిస్తాము అనేది కూడా వ్యాఖ్యలు చేస్తూ రాజకీయంగానే కాకుండా స్వయంగా త్రిబుల్ మీద కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. ఆయన నాలుక కోస్తామని అది పవన్ కళ్యాణ్ కు బహుమతిగా ఇస్తామంటూ కూడా జడ శ్రవణ్ కుమార్ వ్యాఖ్యలు చేయడం, అటు ఆయన్ను భయపెట్టే విధంగా తన ప్రాణహాని కలిగించే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయనేది కూడా ఇప్పటికే త్రిబుల్ కూడా స్పందించారు. అయితే ఈ జడ శ్రవణ్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలపై తాను ఎక్కడ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయను, పవన్ కళ్యాణ్ హోంమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేస్తానంటూ కూడా నిన్న ఆయన రిప్లై ఇస్తూ కూడా త్రిబుల్ ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది. అయితే ఆ త్రిబుల్ కేసు పెట్టకపోయినా ఆయన అభిమాని కాళ్ల ప్రాంతానికి చెందినటువంటి ఫణికుమార్ ఈ రోజు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం జడ శ్రవణ్ కుమార్ పై కేసు నమోదు చేశారు కాళ్ల పోలీస్ స్టేషన్ లో. ప్రస్తుతం పలు సెక్షన్ల కింద కూడా ఆయన మీద కేసు నమోదు చేయడంతో మరి జడా శ్రవణ్ కుమార్ ఏ విధంగా స్పందిస్తారని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అటు గత కొంతకాలంగా ఆకివీడులో ఎప్పుడైతే రామ మందిరం వివాదం జరిగిందో అప్పటి నుంచి కూడా రామ మందిరం కట్టే తీరుతాం ఖచ్చితంగా అంటూ త్రిబుల్ భీష్మించుకుని ఆ ప్రాంతానికి వెళ్లి శంకుస్థాపన కూడా చేశారు. అయితే దీనిపై న్యాయపరంగా తాను పోరాడుతానంటూ కూడా జై భీమ్ పార్టీ అధినేతగా ఉన్నటువంటి న్యాయవాది అయినటువంటి జడా శ్రవణ్ కుమార్ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఆ తర్వాత అక్కడ కొట్టివేసిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లి ప్రస్తుతం దాని మీద స్టే కూడా తీసుకురావడం జరిగింది. ఆకివీడులో రామ మందిర నిర్మాణం జరగకుండా ఆయన స్టే తీసుకురావడంతో అటు ఇరువురు కూడా ఒకరిపై ఒకరు ఎప్పటికప్పుడు వ్యాఖ్యలు చేసుకుంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అయితే సంచలనంగా మారింది. ఈ తరుణంలోనే క్రైస్తవులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏకం కావాలి అని పిలుపునిస్తూ దళిత క్రైస్తవుల ఐక్య వేదిక సమర శంకారావం పేరుతో కూడా జడా శ్రవణ్ ఇటీవల ఏలూరులో కూడా బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభ వేదికపై ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఈ రోజు తీవ్ర దుమారం రేపుతూ అటు త్రిబుల్ అభిమానుల పేరుతో అందరూ బయటకు వచ్చి ఆందోళన చేసిన పరిస్థితి కూడా ఉంది. నిన్న ఉండి నియోజకవర్గంలో త్రిబుల్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా బయటకు వచ్చి జడా శ్రవణ్ కుమార్ నాలుగు కోస్తాం అంత చూస్తామంటూ కూడా వారు కూడా మీడియా ముఖంగా కూడా మాట్లాడి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అంటే ఒకరిపై ఒకరు ఇటువంటి బెదిరింపులు హత్యాయత్న ప్రయత్నాలు చేసేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి విమర్శలు వినిపిస్తున్న తరుణంలో ఈ రోజు పోలీసులు జడా శ్రవణ్ కుమార్ పై కేసు నమోదు చేయడం వెనుకైతే తీవ్రంగా మరొక వివాదం రాజుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే త్రిబుల్ తాను ఎటువంటి కేసు పెట్టను, పవన్ హోంమంత్రి అయిన తర్వాత చూసుకుందాం అని చెప్పినటువంటి వ్యక్తి ఆయన అభిమానులతో కేసు పెట్టించారు, కావాలనే ఈ విధమైనటువంటి కుట్రలు పన్నుతున్నారనేటువంటి ఆరోపణలు ఇటు జడా శ్రవణ్ కుమార్ వర్గం నుంచి కూడా వినిపిస్తుంది. దీని మీద పోలీసులు కేసు పెట్టినటువంటి సెక్షన్ కనుక మనం చూసుకుంటే అటు పెద్ద ఎత్తున కూడా అటు బిఎన్ఎస్ 351 సెక్షన్, అలాగే 352, 353(2), అలాగే 196(1)A ఏదైతే హత్య నేరం, అలాగే ఉద్దేశపూర్వకంగా మత విద్వేషాలు రెచ్చగొట్టడం, మీడియా పూర్వకంగా బహిరంగ సభ వేదికగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మతాల మధ్య చిచ్చు పెట్టడం, అంతేకాకుండా నేరపూరితమైనటువంటి దాడులు బెదిరింపులు చేయడం, ఈ సెక్షన్ల కింద అంతా కూడా ప్రస్తుతం జడా శ్రవణ్ కుమార్ పై కేసు నమోదు చేశారు. విచారణ చేస్తున్నామని కూడా కాళ్ల పోలీసులు
స్పష్టం చేయడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ కూడా అద్నాన్ నయీం ఎస్పీ ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదంగా మారుతుంది. అందులోనూ శ్రవణ్ కుమార్ న్యాయవాది కాబట్టి ఖచ్చితంగా ఆయన దాన్ని ఎదుర్కొనేందుకు అనేక రకాలుగా కూడా ప్రయత్నాలు చేస్తారు కాబట్టి ఏ విధంగా ఆయన ఇరికించాలి అనేటువంటి సెక్షన్లన్నీ కూడా ప్రస్తుతం ఆయన మీద మోపారు అనేది ఈ రోజు దళిత క్రైస్తవ సంఘాల నాయకులు కూడా మండిపడుతున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు జడా శ్రవణ్ కుమార్ స్పందించేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఆయన మీద నమోదైన కేసుల పట్ల ఆయన ఏ విధంగా స్పందిస్తారని కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో దాదాపు 11 లక్షల మందికి పైగా కూడా తాము ఉన్నాం ఇక్కడ. అందులో 10 లక్షల మందికి పైగా తామంతా కూడా త్రిబుల్ కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తాము. ఖచ్చితంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో త్రిబుల్ ఆకివీడు రామ మందిర విషయంలో గానీ ఎవరైనా మైక్ పెట్టుకుంటే చర్చిల పైన ఆ చర్చిలు తొలగించండి, ధ్వంసం చేయండి అంటూ ఇచ్చినటువంటి పిలుపు సంబంధించి కానీ పూర్తి అనుమతులు లేకుండా ఎక్కడైనా చర్చిలు ఉంటే వాటిని కూల్చివేస్తామంటూ గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు, అంతేకాకుండా ఎస్సీలుగా ఉన్నటువంటి వారు ప్రధానంగా ఎవరైనా చర్చిలకు వెళితే వారి రిజర్వేషన్ రద్దు చేయాలి, ఇది సుప్రీంకోర్టు తీర్పు ఉందంటూ కూడా ఆయన వరుసగా వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. దాని మీదే జడా శ్రవణ్ కుమార్ పోరాటం చేస్తున్నారు. అయితే ఇంతవరకు కూడా అటు క్రైస్తవులు దళిత క్రైస్తవుల మధ్య ఉన్నటువంటి రిజర్వేషన్ల కోసం జరిగినటువంటి పోరాటం ప్రస్తుతం ఇద్దరు కూడా వ్యక్తిగత విమర్శలకు వ్యక్తిగత బెదిరింపులకు దిగేంత వరకు కూడా దారి తీసింది. మరి ఇది ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుంది అనేది మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు శ్రవణ్ కుమార్ కూడా మళ్ళీ స్పందించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. హేమేందు. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.